ఇటీవలి కాలంలో దేశ రాజకీయాల్లో ఒక మాట బలంగా వినిపిస్తోంది. అదే మోదీ మౌనమంటే హింస అన్న విమర్శ. ఇది కేవలం ఒక రాజకీయ నినాదం మాత్రమేనా, లేక నిజంగా ప్రజల్లో పెరుగుతున్న అసంతృప్తికి ప్రతిబింబమా అన్న చర్చ ఇప్పుడు దేశవ్యాప్తంగా జరుగుతోంది. ముఖ్యంగా కొన్ని సున్నితమైన ఘటనల తర్వాత ప్రధాని నరేంద్ర మోదీ స్పందించకపోవటం ఈ విమర్శలకు కారణమవుతోంది. భారతదేశంలో ఏ పెద్ద ఘటన జరిగినా ప్రజలు ముందుగా చూసేది ప్రధానమంత్రి స్పందన. అది ఒక ప్రకటన కావచ్చు, ఒక ట్వీట్ కావచ్చు, లేదా ఒక మాట కావచ్చు. కానీ కొన్ని సందర్భాల్లో మోదీ పూర్తిగా మౌనం పాటించడం కనిపిస్తోంది. అదే సమయంలో దేశంలో ఉద్రిక్తతలు, ఆందోళనలు, హింసాత్మక ఘటనలు చోటు చేసుకుంటే ఆ మౌనం మరింత ప్రశ్నించబడుతోంది. విమర్శకులు చెబుతున్న ప్రధాన వాదన ఏంటంటే ప్రధాని మౌనం కొన్ని వర్గాలకు ప్రోత్సాహంలా మారుతోందని. ఎటువంటి చర్య తీసుకోకపోతే తప్పు చేసిన వారికి ధైర్యం వస్తుంది అన్నది వారి అభిప్రాయం. ముఖ్యంగా సామాజికంగా సున్నితమైన అంశాల్లో, మత సంబంధమైన ఘటనల్లో, దళితులు లేదా మైనారిటీలపై దాడులు జరిగినప్పుడు మౌనం తీవ్రంగా విమర్శలకు గురవుతోంది. ఇదే సమయంలో ప్రభుత్వ వర్గాలు మాత్రం వేరే మాట చెబుతున్నాయి. ప్రతి ఘటనపై ప్రధాని స్పందించాల్సిన అవసరం లేదు, చట్టం తన పని తాను చేసుకుంటుంది అని అంటున్నాయి. మోదీ పాలనలో నిర్ణయాలు సంస్థల ద్వారా తీసుకుంటారని, వ్యక్తిగత ప్రకటనలకే పరిమితం కాదని వారు వాదిస్తున్నారు. కానీ ప్రజల భావోద్వేగాలు మాత్రం అలా అర్థం చేసుకోవడం లేదు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే మౌనం అనే విషయం రాజకీయంగా ఎలా అర్థమవుతోంది అన్నది. ఒక నాయకుడు మాట్లాడితే అది దిశానిర్దేశం అవుతుంది, మాట్లాడకపోతే అనుమానాలకు తావిస్తుంది. ముఖ్యంగా దేశ ప్రధానిలాంటి స్థాయిలో ఉన్న వ్యక్తి మౌనం చాలా బరువుగా మారుతుంది. అదే మౌనం కొన్ని వర్గాలకు భయంగా, మరికొన్ని వర్గాలకు ధైర్యంగా మారుతున్న పరిస్థితి ఉందని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ అంశం మరింత మంట రాజేస్తోంది. మాటలే హింసను ఆపుతాయి, మౌనం కూడా ఒక రాజకీయ నిర్ణయమే వంటి వ్యాఖ్యలు విస్తృతంగా వినిపిస్తున్నాయి. కొంతమందైతే నేరుగా మోదీ మౌనం వల్లే హింస పెరుగుతోంది అని ఆరోపిస్తున్నారు. ఇది ప్రభుత్వానికి పెద్ద ఇమేజ్ సమస్యగా మారుతోంది. మరోవైపు మోదీ మద్దతుదారులు మాత్రం ఈ విమర్శలను పూర్తిగా తిరస్కరిస్తున్నారు. దేశంలో జరిగిన ప్రతి ఘటనకు మోదీనే బాధ్యత వహించాలా అని ప్రశ్నిస్తున్నారు. అలాగే గత ప్రభుత్వాల సమయంలో జరిగిన ఘటనలపై అప్పటి నాయకులు మాట్లాడారా అని ప్రశ్నిస్తున్నారు. ఇది పూర్తిగా రాజకీయ ద్వంద్వ వైఖరి అని వారంటున్నారు. కాని ఇక్కడ గమనించాల్సిన విషయమేంటంటే ప్రజలు ఒక నాయకుడిని కేవలం పాలకుడిగా కాదు, ఒక నైతిక మార్గదర్శిగా కూడా చూస్తారు. ముఖ్యంగా సంక్షోభ సమయాల్లో ఒక మాట, ఒక సంకేతం ప్రజల్లో భరోసా కలిగిస్తుంది. అది లేకపోతే ఖాళీని వదిలేస్తుంది. ఆ ఖాళీలో భయాలు, అనుమానాలు, కోపం పెరుగుతాయి. అందుకే మోదీ మౌనం అంటే హింస అన్నమాట రాజకీయంగా ఎంత అతిశయోక్తి అయినా దాని వెనుక ఉన్న భావోద్వేగాన్ని విస్మరించలేం. ఇది కేవలం ప్రతిపక్షాల విమర్శ కాదు, ఇది ప్రజల్లో పెరుగుతున్న అసహనం, భద్రతాభావం లోపానికి సంకేతం. మొత్తంగా చూస్తే ఈ అంశం మోదీ ప్రభుత్వానికి ఒక పెద్ద హెచ్చరికగా చూడాలి. పాలనలో చర్యలే కాదు, మాటలకు విలువ ఉంటుందని గుర్తించాల్సిన సమయమిది. మౌనం కొన్ని సందర్భాల్లో బలంగా ఉండొచ్చు, కాని కొన్ని సందర్భాల్లో అదే మౌనం దేశాన్ని మరింత అశాంతికి నెట్టే ప్రమాదం కూడా కలిగి ఉంటుంది.